అందరికీ మరి యేసుక్రీస్తునామములో మరి వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లలు మరి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య భావాలకు మనం వెళ్ళిపోదాం. పరిశుద్ధమైన మా పరలోక తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆదివారం ఉదయకాలం తండ్రి నాయన, మీ విలువైన సమయాన్ని మేము వినియోగించుకుంటూ మీకు వదనం చెల్లిస్తున్నాం. రావాల్సిన వాళ్ళందరూ త్వరగా రప్పించుటకు వాళ్ళకు మంచి మనస్సు ఇవ్వమని వినిపించు. ఇదిగో తండ్రి, మా కొరకు రాయించిన ఈ గ్రంథాన్ని ప్రతి దినము మేము పరిశీలించి మా జీవితాలని సరిదిద్దుకునే అవకాశం మాకు కల్పించినందుకు ఇందులో రాయబడిన ప్రతి మాట మా జీవితాన్ని బాగు చేసేదే ఉన్నది కనుక దాన్ని కృపచేత మరి మేమందరం కలిసి ఆలోచించుకొని చూడగా పరిశుద్ధాత్మను మాకు తోడుగా నడిపించి సరైన మాట వివరించుటకు జ్ఞానం నాకు అందించమని వేడుకుంటున్నాం. మరి యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, చేరవచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాము. మరి మనకు సమయం లేదు కనుక కొన్ని నిమిషాలు దేవుడు రాయించినటువంటి గ్రంథంలో వచ్చి విలువైన మాట్లాడుతున్నాం. ఈరోజు మాట్లాడడం దేవుడిని ప్రేమించే వారి కొరకు దేవుడు ఏం సిద్ధపరుస్తాడు. దేవుడు బేస్ తక్కువ బేస్ దేవుడిని ప్రేమించే వారి కొరకు దేవుడు ఏం సిద్ధపరచాడు. బేస్ తక్కువ బేస్ దేవుడిని ప్రేమించే వారి కొరకు ఏం వాళ్ళ కొరకు దేవుడు ఏమి సిద్ధపరచాడు అంటే అపోస్తలుడైన పౌలు గారు మరి కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఒక మాట అన్నాడు. ఏంటంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట అన్నాడు. ఇందును గూర్చి మొదటి కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచనో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషు హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడింది. అంటే దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు దేవుడు ఏదో సిద్ధపరుస్తున్నాడు. అది కంటికి కనిపించమంట, చెవికి వినిపించమంట, అవి ఆలోచించడానికి కూడా హృదయమునకు కూడా గోచరం కాదు. అంటే దేవుడు మనిషికి సిద్ధపరిచేది కంటికి కనిపించకుండా, చెవికి వినపడకుండా, హృదయంలో కూడా గోచరం కాకుండా ఉంటున్నాయంటే అందరికీ చేస్తాడా? అందరి పట్ల చేస్తాడా ఇలాంటి కార్యాలు? అంటే ఆయన కొరకు బ్రతికి ఆయన కొరకు జీవించాలని ఇష్టపడుతున్న వారి కొరకే ఏవో సిద్ధపడతాడు. భూమికి వచ్చిన ప్రతి మనిషి ఏదో దేవుడు తలనిచ్చి పంపిస్తాడు భూమికి ప్రతి మనిషిని. మనం దాన్ని వినియోగించుకోవడం వలన దేవుడు మన పట్ల ఆయన సిద్ధపరిచేది మనం పోగొట్టుకుంటాం. కానీ ఆయన పట్ల ప్రేమ కలిగి, ఆయన పట్ల బాధ్యత కలిగి, ఆయన మాటకు భయపడి మరి లోబడి ఆయన పనులు చేయాలనుకుని ఇష్టపడుతున్న వారికి ఏదో సిద్ధపరుస్తాడు. మరి నిజంగా ఆ కాలంలో బైబిల్లో ఏమైనా పాత నిబంధనలు ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్స్ సిద్ధపరిచాడా? ఆయన కొరకు బ్రతికిన వాళ్ళటువంటి ఎంతో మంది మరి భక్తులు ఉన్నారు బైబిల్. ఆ భక్తుల కొరకు దేవుడు ఏమైనా సిద్ధపరిచాడా? ఆయనకి సిద్ధపరిచాడు. మీ అందరికీ తెలుసు ఆ యోసేపు గురించి మీకు తెలుసు. ఆయన యాకోబు సంతానము 12 మంది అయితే అందులో మరి యోసేపు అనే వ్యక్తి చిన్నవాడు. ఆయన యాకోబు దేవుని పట్ల భయం కలిగిన వాడు. ఆ 12 మంది అందరూ కలిసి
మరి వాళ్ళు మరి గొర్రెలు మేపడానికి వెళ్ళినప్పుడు అందులో అన్నదమ్ములు చేస్తున్నటువంటి పొరపాట్లను, అన్నదమ్ములు చేస్తున్నటువంటి తప్పిదములను ఇవన్నీ తండ్రి గారికి వచ్చి చెప్పేవాడు. ఎవరు? యోసేపు. అలా చెబుతున్నాడు సమాచారాన్ని, మా గురించి చెడుగా చెబుతున్నాడని సమాచారాన్ని యోసేపును చంపాలనుకున్న అన్నదమ్ములు చివరికి ఆ యోసేపును అమ్మి వేస్తారు. అమ్మి వేసిన వెంటనే అతడు ఐగుప్తులోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్నాడు. కొన్ని ఏళ్ళు గడిచిపోతే అక్కడ ఒక అధికారిగా నిలబడతాడు. నిలబడి ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి కరువుని ఆ కాలంలో దేవుడు రప్పిస్తాడు. ఆ కాలంలో అంతకాలంలో రప్పించినప్పుడు చుట్టుముట్టు ఉన్నటువంటి దేశాలు, ప్రాంతాలకు ఆహారం కొరకు ఐగుప్తు దేశానికి వెళ్ళాలంటారు. ఆ ఆహారాన్ని పంచుటకు ఒక అధికారిగా ఉన్న వ్యక్తే యోసేపు. అలాగే ఈ 11 మందితో పాటు యాకోబుతో పాటు 11 మందితో కుటుంబంలో ఉన్న కానాను దేశంలో ఉన్నటువంటి యాకోబు గారికి కూడా ఇక్కడ వచ్చింది. మనం చచ్చిపోతాం కనుక, మనం ప్రమాదంలో ఉన్నాం కనుక మనం ఆహారం కొనటకు ఐగుప్తులో ఆహారం అమ్ముతున్నారన్న సంగతి తెలుసుకున్న యాకోబు తన 11 మంది కొడుకులను పంపిస్తాడు. పంపించగానే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అన్నదమ్ములు తెలుసుకుంటారు, నేనే మీ తమ్ముడిని, నన్ను ఒకనాడు మీరు అమ్మారు, దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఈ కరువులను జయించుట కొరకే నన్ను ఇక్కడ రాజుగారి దృష్టిలో పడేటట్టుగా దేవుడు చేసి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కరువును జయించుటకు ఆహారాన్ని, ధాన్యాన్ని క్రమంగా పట్టించి వాటిలో క్రమంగా పేర్చి మనుషులు చచ్చిపోకుండాన్నట్టు, ముఖ్యంగా మన కుటుంబం చనిపోకుండాన్నట్టు దేవుడు మీ ద్వారా నన్ను ఈ ఐగుప్తు దేశానికి అమ్మేటట్టుగా చేసిండు అని ఒక మాట, వండర్ఫుల్ మాట అంటాడు యాకోబు గారు. నిజంగా ఆ మాట విన్నప్పుడు నిజంగా దేవుడు చేసేటివి కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, హృదయమునకు కూడా గోచరం కాదు అని ఆ వాక్యాన్ని బట్టి, ఆ వచనాన్ని బట్టి నేను అనుకున్నానండి. నిజంగా దేవుడు మనిషికి ఆయన కొరకు నచ్చినట్టు బ్రతికగలిగితే, నచ్చినట్టు జీవించగలిగితే దేవుడు చేసి మేలుడు మనకు కంటికి కనిపించకపోవచ్చు, చెవికి వినిపించకపోవచ్చు, మరి హృదయమునకు గోచరం కాకపోవచ్చు, కానీ దేవుడు కొరకు ఇష్టపడుతున్న వారిని అసలు వాడిని వదిలిపెట్టుకోవడం సంగతి ఆ వాక్యాన్ని బట్టి మనకు అర్థం చేసుకుంటాం. అంటే ఒక మాట అంటున్నాడు చూడండి, ఆదికాండం 45వ అధ్యాయం, ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఒక మాట అంటున్నాడు, ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనం, ఆయనలో నేను ఇక్కడికి వచ్చినట్టు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను అన్నాడు. చూడండి ఎంత వండర్ఫుల్. మనం ఇంతకుముందు ఏమన్నా చదువుకున్నాం అక్కడ మొదటి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు సిద్ధపరుస్తాడు. ఏది ఆయన సిద్ధపరిచేది కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, హృదయములకు గోచరము కావు. అంటే ఆయన కొరకు బ్రతకాలని అనుకునే వారికి ఏదో ఒకటి సిద్ధపరుస్తాడు. నువ్వు భూమి మీద మరణించి చనిపోకుంటున్నట్లు నిన్ను కాపాడుకున్నకు భూమి మీద ఏదో సిద్ధపరుస్తాడు తన ప్రియులకు. అందరు ప్రియులు అంటే కాదు, ఎంతగా కాపాడుకున్నాడు తెలుసా యాకోబు కుటుంబాన్ని. అందులో యూదా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, యాకోబు సంతానంలో యూదా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ యూదా జాతిలో నుంచి చిట్ట చివరికి యేసుక్రీస్తు రావాలి. యూదా గోత్రం సింహం కదా యేసు ప్రభు. మరి ఆ యూదా గోత్రం సింహంలో నుంచి ఎప్పుడో యేసుక్రీస్తు రావాలి అంటే యూదా బతకాలి, యూదాతో పాటు అన్నదమ్ములు బతకాలి, యాకోబు కూడా బతకాలి. యాకోబు ఒక విషయంలో మోసం చేయొచ్చు, లాభాల విషయంలో, వాళ్ళ మామ విషయంలో, గొర్రెల కూర విషయంలో కొద్దిగా మిస్టేక్ చేయొచ్చు, పొరపాటు చేయొచ్చు. దేవుడు అందుకే నన్ను ప్రేమిస్తున్నావు, కానీ నువ్వు నీ లాభాల విషయంలో కొంచెం మోసం చేసావు కనుక నీకు యాకోబు అని పేరు అర్థం మోసగాడు కనుక యాకోబు అని పేరు చేసి ఇశ్రాయేలు అని
తనను ప్రేమించే యాకోబును బట్టి పేరు మార్చి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఎవరికి? యాకోబు. అంటే ఎంతలా ప్రేమిస్తే పేరు మార్చాలి దేవుడు? అంతలా ప్రేమించాడు. మనం బైబిల్లో చదువుకుంటాం, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు. అక్కడికి ఆగిపోయింది, తర్వాత లేదు. మరలా అబ్రహాముల దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మరి ఆగిపోయాడు. యాకోబు మరి ఎందుకు ఆగిండు? యాకోబు తండ్రి ఇస్సాకు, ఇస్సాకు తండ్రి అబ్రహాము. వీరెంతలా ప్రేమించారు. ఎక్కడో కల్దీయుల దేశంలో బ్రతుకుతున్నటువంటి అబ్రహాము మాట మీద తన సొంత కుటుంబాన్ని వదిలేసి ఆకాశ నక్షత్రంలో నీకు సంతానాన్ని విస్తరింపజేస్తాను అని ఒకే ఒక మాటతో తన సొంత అన్నదమ్ములని, వాళ్ళని నమ్ముకున్న దేవతలను వదిలేశాడు అబ్రహాం. హారానులో కాపురమున్నాడు. బేతేలుకు హాయికి గుడారం వేసుకొని యెహోవా దేవునికి బలిపీఠాలు కట్టాడు మొట్టమొదటగా. అంత నమ్మకమైన వ్యక్తి. వృద్ధాప్యం రాక పిల్లలను ఇస్తాడు అని నమ్మకం కలిగి నిరీక్షణకే ఆధారం లేదు. అప్పుడు ఆ కాలంలోనే అబ్రహాము గొప్ప భక్తుడు అనిపించుకున్నాడు. ఎన్నో మార్లు దేవదూతలు వచ్చాయి, ఆకాశ నక్షత్రాలు చూపిస్తున్నారు. ఇదిగో ఆకాశ నక్షత్రాల చూడు, నువ్వు లెక్క పెట్టగలవా? అలాంత సంతానాలు నీకు ఇస్తానన్నాడు. వృద్ధాప్యం దాకా ఇవ్వలేదు, అయినా మనసుతో కూడా చెడుగా ఊహించుకోలేదు. బయటికి రప్పిస్తున్నారు, ఆకాశ నక్షత్రాలు చూపిస్తున్నారు, పిల్లలు ఇస్తారనుకున్నాడు. ఎవరెవరో పిల్లలు కావాలని సంతోషపడాలనుకుంటే వృద్ధాప్యం అయిపోయింది. మన భార్య గర్భం ఉడికిపోతూ ఇంకా పిల్లలు పుట్టలేదు, నేను ఇప్పుడు సంతోషపడాలని అనుకోలేదు వారు. ఇస్తానన్న దేవుడు ఖచ్చితంగా నమ్మకమైన దేవుడు అని నమ్మారు. ఆ వృద్ధాప్యంలో దేవుడిని కుమారుడు ఇచ్చాడు, ఇస్తాకుని. ఆ ఇస్తాకుని ప్రేమిస్తాడా, నన్ను ప్రేమిస్తాడా అని చెప్పని ఒకసారి బలిపమన్నాడు. దేవుడిని ప్రేమించాడు. అంత త్యాగమూర్తి అబ్రహాము. అందుకే అతన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, తనకి ఇష్టమైన వారిని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. అందుకే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. ఇస్సాకు కూడా చాలా శాంతమూర్తి, ఆయన దేవుని పట్ల భక్తి. యాకోబు ఏశావులు పుట్టిన తర్వాత తన కుమారులను కూడా దేవుని కొరకు పెంచిన మూర్తి ఇస్సాకు. ఇస్సాకు పుట్టినటువంటి యాకోబు, యాకోబు నుంచి వచ్చినటువంటి 12 మంది, వీరంతా దేవునికి ఇష్టం, ఆయన కొరకు ఇష్టంగా బతుకుతున్నారు. 12 మంది అన్నదమ్ములను కూర్చోబెట్టి ఇంట్లో జ్ఞానాన్ని నేర్పించిన వ్యక్తి యాకోబు. కనుక ముందు కరువు వస్తే చచ్చిపోతాలని తెలుసుకున్న దేవుడు అన్నదమ్ముల ద్వారా యోసేపును అనిపించి ఐగుప్తులో ఉండి కొన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచ దేశాలకు రాబోతున్న కరువుని, అందులో ఈ కుటుంబం కరువు ద్వారా నష్టపు ప్రాణ నష్టం కాకుండా తన పిల్లలను తను కాపాడుకున్నకు మరి ఐగుప్తు దేశానికి తన తమ్ముడైన యోసేపును అనిపించి దేవుడే ఐగుప్తు దేశానికి పంపించి కరువు ద్వారా బ్రతికించుటకు, ఆహారం అందించడం ద్వారా. అంటే దేవుడు చేసే క్రియలు ఎలా ఉంటాయి అంటే, కంటికి కనిపించవు, చెవుకు వినబడవు, హృదయములకు అలా ఉంటాయి మన సిద్ధపాటు. ఆయన సిద్ధపాటు, ఆయన కొరకు బతికే వారి గురించి ఆలోచనలు అలా ఉంటాయి. చూడండి ఏమని మాట్లాడుతున్నాం 45. అయినా నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను అన్నాడు. తెలుసా ఈ విషయం? యాకోబుకు తెలుసా? అన్నదమ్ములకు తెలుసా? అమ్మేటప్పుడు అన్నదమ్ములకు తెలుసా? నేను అమ్ముతున్నాను, మీరు ఎక్కడికో వెళ్ళిపోతాను, చివరికి కరువు వస్తుంది, ఆ కరువులో ఆహారం కొరకు ఐగుప్తు దేశానికి వెళ్తాను. నా తమ్ముడే అక్కడ ఒక అధికారిగా ఉండి ఐగుప్తు దేశంలో దేశాల నలుగురు మనుషులను కాపాడటం, ముఖ్యంగా యాకోబు కుమారుడైన మమ్మల్ని కాపాడుకోవటకు ఇలా ఫ్యూచర్ ముందు ఆ తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఆహారం సిద్ధపరచడం కొరకు మేము బతుకుతామన్న ఫ్యూచర్ తెలుసు. అప్పటికి అంటే దేవుడు అలా పంపిస్తున్నాడు అన్నమాట. బతుకడం ఫ్యూచర్ తెలిసిన దేవుడు. మనకేం తెలుసు? మన జీవితాలు బైబిల్ రాయబడింది, ఏ నాటికి కీడు ఆనాటికి చాలును అంటాడు. అంటే ఈ రోజు నేను ఇంట్లోనే ఉన్నాను, ఎక్కడికి బయటికి వెళ్ళలేదు, కదలలేదు కనుక నాకు ఏ కీడు రాలేదని మనం అనుకుంటాం. పడుకున్న చోటే కీడుండి ఆ రోజు తప్పించగలిగిన దేవుడు. ఈ ఇంట్లో పడుకున్న మేడ కూడొచ్చు, గోడ కూడొచ్చు, నువ్వు బయటకు సరదాగా బస్ స్టాండ్కి వెళ్ళి
మరి కూరగాయలు ఏదో తీసుకొని 10 నిమిషాల్లో వెళ్ళి చూడొచ్చు. అక్కడ పోయి రాకపోలేదు ఆయన తోడుకుంటున్నాడు కనుక ఆ కీడు తప్పింపబడింది. ఇది మనకు కంటికి కనిపించదు, చెవికి వినపడదు. అలా ఉంటుందన్నమాట ఆయన క్రియ. అంటే తన కొరకు బ్రతకాలని జీవితం సమర్పించుకున్న వారి పట్ల ఆయన సిద్ధపరిచే ఇది ప్రమాదాలు తప్పించడం. ఇంకొకరిని ఎలా చేశాడు? యోనా గురించి మీకు తెలుసు. ఇంకొక వ్యక్తి ఉన్నారు, యోనా. నినివే పట్టణంలో మారుమనసు పొందక బహుపాపంతో నిండిపోయి ఉన్నది. అక్కడికి వాక్యం వినిపించాలి, దేవుని సమాచారాన్ని అక్కడ వినిపించాలి. మరి ఎందుకంటే పని యోనాను పంపించాడు. ఏం చేశాడు? అయ్యో దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని చంపేస్తాను అంటే వాళ్ళ మారుమనసు పొంది వెంటనే దేవుడికి తప్పైన దేవాలను క్షమించమంటే దేవుడు క్షమిస్తాడు. అక్కడికి వెళ్ళి వేస్ట్ అనుకున్నాడు ఎవరు? యోనా. వెంటనే నినివే పట్టణానికి వెళ్ళాల్సినటువంటి యోనా తర్షీషుకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సముద్రంలో కూర్చున్నాడు. సముద్రం పొంగుతుంది, సముద్రం పడిపోయేంత ప్రమాదం ఉంది. అందులో ఎంతో మంది మనుషులు భయం ఆందోళన చెందుతున్నారు. దానికి చేరాలంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఎటు తోచని పరిస్థితి. అలలతో నింపబడి పైకి ఎగిరి ఆకాశమంతా ఎత్తుకెగిరి పడవ కిందికి దొరికిపోతుంది, చచ్చిపోతాము అన్న భయం పగల ఉంది. అప్పుడు అడుగు భాగంలో నిద్రపోతున్నాడు యోనా. నువ్వు నిద్రపోతా, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ దేవుడు ఎవరు అని అడిగినప్పుడు ఈ సముద్రం పొంగుటకు నీ దేవి నువ్వు వెళ్ళుకో. ఇలా పొంగుతున్నప్పుడు నిజంగా వెంటనే ఒప్పుకున్నాడు యోనా. నిజంగా నీతిపరుడమైన ఒక నిజాన్ని ఒప్పుకున్నాడు. ఏంటిదంటే, మీరు నన్ను కాలు చేతులు కట్టి సముద్రంలో పడలేండి. ఈ సముద్రం పొంగుటకు ఈ పడవ ఇలా ఉప్పుండి బద్దలైపోవడానికి గల కారణం నేనే అని నిజాన్ని ఒప్పుకున్నాడు. ఎవరైనా ప్రాణాన్ని రక్షించుకోవాలని చెప్పని అబద్ధం ఆడుతారు, కానీ యోనా మాత్రం నిజాన్ని చెప్పాడు. సముద్రం ఉప్పొంగడానికి గల కారణం, నీ పడవ పడిపోవడానికి కారణం నేనే. నా వలనే ఈ పడవ పడిపోతుంది కనుక సృష్టిని యావత్తు కలిగించి భూమిని, అందులో సముద్రాన్ని, అందులో సమస్తాన్ని సృష్టికర్తకైన సేవకుణ్ణి నేను నినివే పట్టణానికి వెళ్ళాల్సింది పోగా దేవుని మాట తప్పి ధిక్కరించి నేను తర్షీషుకు వెళ్ళాల్సిన ఓడెక్కాల్సి వచ్చింది. ఇందులో అంటే ఈ సముద్రం ఉప్పొంగుతుంది, నన్ను తీసి సముద్రంలో పడవి, మీరు బ్రతికిపోతారు. ఆ సముద్రం నిమ్మలేస్తుంది, మీ ఇంటికి మీరు చేరుకుంటారు. ఒక నిజాన్ని ఒప్పుకున్నాడంటే నిజంగా వెంటనే తాళ్ళు కట్టారు, చేతులు కట్టారు. పాపం చనిపోతుంటూ కూడా ఆ పడవలో ఉన్న వారందరూ సముద్రంలో వేయడానికి కూడా ధైర్యం చాలలేదు. వెంటనే సముద్రంలో వేశారు. వేసిన వెంటనే ఆజ్ఞ ఇచ్చాడు. దేనికి? గొప్ప మత్స్యం, ఒక శాపను అందించాడు. వెళ్ళు, నా కుమారుడు సముద్రంలో దొరికిపోతున్నాడు, చచ్చిపోకుండా త్వరగా మింగేసి అని చెప్పని ముందే సిద్ధపరిచాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. యోనా, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చనని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి అన్నాడు. అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను వారు ఓడను తెచ్చుటకు తిట్టను బహుబలంగా వెతికి కానీ వాళ్ళ వల్ల కాలేదు. 15వ వచనం. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రం పొంగకుండా ఆమెను. ఇది చూడగా మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలివర్పించి మోకాలేసిరి. 17వ వచనం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా. యెహోవా ముందే నియమించాడు అంటే మనం అనుకోవచ్చు, దేవుడు తర్షీషుకు నినివే పట్టణానికి వెళ్ళమని యోనాకు చెప్తే దేవుని మాట ధిక్కరించి తర్షీషుకు వెళ్ళిపోతున్నాడు, వేరే ప్రాంతానికి దేవుని మాట వినకుండా. మరి తప్పు చేశాడు కదా, ఎందుకు బతికించాలి అని మనం అనుకుంటున్నాం. లేదు, చాలా భక్తిపరుడు ఆయన.
అక్కడికి వేరే 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 మార్గంలో వెళ్ళిపోవడానికి కారణం ఉంది. ఏ కారణమో తెలుసా? నేను నినేవి పట్టణానికి వెళ్ళిపోతాను. వెళ్ళిన తర్వాత అందరికీ యెహోవా తట్టు మీ మనసులో తిప్పుకోండి, మీరు మారు మనసు పొందుడి, దేవుడు మీ పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు అని ఒకవేళ నేను అక్కడికి వెళ్ళి సువార్త చెబితే ప్రజలు వెంటనే భయపడి కోటాలేసి దేవా మేము తప్పు చేశాము అని ఒకవేళ మొక్కుతే యెహోవా త్వరగా క్షమించే దేవుడు అన్నమాట. త్వరగా పశ్చాత్తాపడితే ఎవరైనా సరే మానవుల పట్ల దేవుడు కృప చూపే దేవుడు కనుక నేను అక్కడికి వెళ్ళడం, వాళ్ళు మారు మనసు పొందుతారు, నన్ను క్షమించమని దేవుని వాళ్ళు అడుగుతారు, మరలా దేవుడు వాళ్ళని క్షమిస్తాడు. కానీ నేను అక్కడికి వెళ్ళి వృధా. ఎందుకంటే యెహోవా కృపగల దేవుడు. తప్పైన దేవాలను క్షమించు అని మోకాలేసి ప్రార్థిస్తే క్షమించగల దేవుడు కనుక నా ప్రయాణం వృధా అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పిన తర్వాత మారు మనసు పొందుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మారు మనసుకు దేవుడు ఆ పట్టణాన్ని పాడు చేయకుంటున్నాడు. నేను వెళ్ళడం బెస్ట్ అనుకున్నాను. ఎందుకంటే యెహోవా కృపగల దేవుడు, దయగల దేవుడు, చేసిన తప్పులను క్షమించు దేవుడు అంటే క్షమించగల సమర్థుడు. కాబట్టి నా ప్రయాణం వృధా అయిపోతుంది, శ్రమ ఎందుకు అనుకున్నాడు. కానీ నిజంగా బలవంతంగా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ప్రకటించాడు, ఆ పట్టణం అంతా మారు మనసు పొందింది. రాజు సహితం బట్టలు కిరీటం తీసి మోకాలు వేసి యెహోవాకు పశ్చాత్తాపడింది ఆ పట్టణం. చూడండి 10వ వచనం. అందుకు యెహోవా 11వ వచనం చివరిగా 3వ అధ్యాయం 11వ వచనం. అయితే 120,000 కంటే ఎక్కువై కూడి ఎడమలు ఎరగని జనమును బహుపశువులు గల నినేవే పట్టణ మహాపురం విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో అన్నాడు. ఒకేసారి ఎంత మంది కలిగి ఉన్నటువంటి పట్టణాన్ని ఒకసారి చంపేయాలి. నీవు రెస్ట్ తీసుకోవడానికి ఈ సొర చెట్టు నీకు కొంతసేపు నీకు సహాయం చేసినందుకు ఆనందపడ్డావు. ఆ సొర చెట్టు ఎండిపోగానే నువ్వు వెంటనే ఆ సొర చెట్టు విషయంలో అంతపోకుండా ఒక గంట సేపు నీకు పచ్చటి మరి నిద్రించగలిగినంత ఆ పచ్చగా ఉండి నీకు సహాయం చేసి కొద్దిసేపు నీకు విశ్రాంతి ఇచ్చినటువంటి ఈ చెట్టు విషయంలో ఆగిపోతేనే నువ్వు ఇంతగా బాధపడితే పుట్టించి నిర్మించి కొన్నేళ్లు భూమి మీద ఉంచి ఒక గొప్ప పట్టణం 2 రోజులు నడవగలిగినంత పట్టణం, అందులో ఎన్ని పశువులు ఉన్నాయి, ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎంతమంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వారందరినీ చంపేద్దామని అనుకున్నాను. కానీ నా మాటలు మాత్రం లోపడ్డాను కదా. నువ్వు వెళ్ళి చెప్పగానే రాజు సైతం మరి నేను చేసిన తప్పులను క్షమించు అని మోకాలు వేసి పట్టణం అంతా నన్ను మా పట్టణాన్ని కాపాడు నేను క్షమించమని అడుగుతున్నప్పుడు నేను ఇంతమందిని పోగొట్టుకున్నాను కాదు కదా అని అంటున్నాను. అంటే ఇక్కడ యోనా అక్కడికి వెళ్ళి యోనానే ఎందుకు నియమించాడు అంటే యోనా గొప్ప ప్రతిభడు, ఆయన మాటకు లోబడేవాడు, భూమి మీద ఆస్తులు సమకూర్చుకొని బతకాల్సిన వంటి వాడు కాదు యోనా. మంచి నిర్మలమైన మంచి మనస్సాక్షి ఉన్నవాడు, మంచి సజ్జనుడు, దేవుని పట్ల భయం భక్తి కలిగిన వాడు కనుకనే ఎక్కడికో వెళుతున్న వ్యక్తిని సముద్రంలో పడేటట్టుగా చేసి సముద్రంలో పడే వ్యక్తిని చాపెక్కినట్టుగా చేపలు ముందే నియమించుడు ఆజ్ఞ సిద్ధపరిచిండు. తనను ప్రేమించు వారి కొరకు దేవుడు సిద్ధపరిచింది. చెవికి వినబడదు, కంటికి కనిపించదు. సముద్రంలో దొరుకుతున్న నేను చచ్చిపోతాననుకున్నాడు యోనా. కానీ చచ్చిపోకుండా ఆ నివేదన పడడానికి పంపించడం కొరకు ముందే సిద్ధపరిచాడు. ఎవరిని? చాపని, పెద్ద మత్స్యముని. చూడండి అదే మాట ఇక్కడ 1వ వచనం 17వ అధ్యాయం 17వ వచనం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండెను. ముందే చెప్పాడు. చేప వస్తున్నాడు యోనా, దాన్ని తప్పిపోతున్నాడు, నేను సముద్రంలో వేస్తాను, నువ్వు సిద్ధంగా ఉండు. నువ్వు నీ లోపలికి యోనా వెళ్ళిన తర్వాత అతన్ని నువ్వు అరిగించుకోవడం కొరకు అన్నం అరిగించినట్టుగా నువ్వు తినే ఆహారం అరిగేటట్టుగా అతడిని అరిగించుకోకూడదు. సముద్రం సముద్రంలో ఒడ్డున మింగి కక్కేయాలన్నాడు అన్నాడు. 2 రోజులు ప్రయాణం చేసిందండి ఆ చేప. ఏ స్పీడ్ కూడా పనికి రాలేదండి ఆ చేప ప్రయాణానికి.
అతడు బతకాలి, మింగినది కప్పేయాలి, బయటకు వెళ్ళాలి, నిలబడాలని వాక్యం ప్రకటించాలి. తనను ప్రేమించేటువంటి యోనా కొరకు దేవుడు సిద్ధపరిచింది, కాపాడుకుంటాడు దేవుడు. నువ్వు కూడా దేవుని కొరకు బతకాలని, జీవించాలని ఆయన కొరకు ఉన్నాడంటే నిన్ను కూడా బతికించుకుంటాడు. ఆయన మనల్ని బతికించడం కొరకు మనకు సిద్ధపరిచినవి, కంటికి కనిపించకుండా మన జీవితంలో ఎన్నో జరిగినవి, అవి మనకు తెలియదు. మరొక మాట చివరికి దానియేలు గురించి కూడా మీకు తెలుసండి. దానియేలు యోధుడు, గొప్ప ప్రవీణమైనటువంటి జ్ఞానవంతుడు, కళ్ళమర్మాలు చెప్పడం సమర్థుడు. అంత గొప్ప దానియేలును అక్కడ బబులోను చక్రవర్తి అయినటువంటి ఆ రాజుకు ఆయన చెప్పినటువంటి కళలను బట్టి చిత్తాక్రాంతుడై ఉండక ఆ దేశంలో ఉన్నటువంటి ఎంతో మంది మరి మంత్రగాళ్ళు, ఎంతో మంది గాలి చేసే వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. ఎవరు కూడా ఆ కళల భాగాన్ని చెప్పలేకపోయారు. మరి యోధుడు కూడా ఉన్నాడు, ఆయన మర్మములు చెప్పాలని సమర్థుడు అని దానిని పిలిపించినప్పుడు ఆ మర్మాలు గొప్పగా దేవుని చేత బయలుపరచబడి ప్రార్థన ద్వారా విని మరి బబులోను చక్రవర్తి ఉన్నటువంటి కలకరణాన్ని ఎవరికి చెప్పేసరికి అమ్మ ఈ లోకంలో ఉన్నటువంటి గాలి విద్యని అంతా డబ్బుల గురించి అని తెలుసుకొని నిజంగా జీవగలిగిన దేవుని కుమారుడు దానియేలు తెలుసుకొని అతడు 121 సంస్థానాల మీద అధిపతిగా ఉంచాడు. ఎవరు? రాజు 121 సంవత్సరాల మీద అధిపతిగా ఉంచిన తర్వాత దానియేలు మాటనే అక్కడ ఉన్నటువంటి ఇతర దేశాలలో ఉన్న వాళ్ళందరూ వినాల్సి వస్తుందని దానియేలు తప్పు పట్టాలని పట్టారండి. దానియేలుకు ఒకటి కొత్త శాఖను సృష్టించి తెచ్చారు, ఒక విగ్రహాన్ని పెట్టారు. 3 రోజులు రోజుకు 3 సార్లు ప్రార్థించగలిగిన సమర్థుడు ఎవరు? దానియేలు. యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మోకాలు వేసి రోజుకు 3 మార్లు ప్రార్థించగలిగినంత సమర్థుడు. దేవుడు అంటే ఇష్టం. భూమి మీద ఉన్నది రోజులైన ధనాన్ని కోరుకోలేదు, ఆస్తిని కోరుకోలేదు. మోకాలు వేసి దేవుడిని ఇష్టపడుతుండు, ఆయన కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడుతుండు దానియేలు. అక్కడ రాజునే భోజనం లేదు, రాజు భాగ్యం తాగలేదు, కేవలం కూరగాయలు మాత్రమే తిని కూరగాయల ద్వారా వచ్చే తన సౌందర్యాన్ని బట్టి ఆ రోజు మరి అందరికంటే మీరే అందగా అన్నట్టుగా అక్కడ గుర్తింపు పొందేలా చేశాడు. ఎవరు? దేవుడు. తను ఇష్టపడుతున్నారు కనుక దేవుడి కొరకు బతకాలని నిర్ణయించుకున్న వారి పట్ల దేవుడు ఎలా గొప్పవారిలో దృష్టిలో కూడా పడేటట్టుగా చేస్తాడు. మనం కొన్ని కార్యక్రమాలు ఎమ్మెల్యే రికమెండేషన్ లేకుండా ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ లో కొన్ని పనులు కావాలంటే మనకు అనిపిస్తుంది, మనకి ఎవరు పరిచయం లేదు, మనకి ఇలా ఈ విషయంలో నుంచి మనం ఎలా బయటపడగలం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన పట్ల నా జీవితంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలండి. అది కంటికి కనిపించదు, చెవికి వినిపించదు, హృదయంలో కూడా వచ్చడం కాదు, ముందే సిద్ధపరుస్తాడు. కొన్ని విషయాలల్లో మనకు అనిపిస్తున్నది ఇంత బలహీనంగా ఉన్నా, ఇంత వీక్ గా ఉన్నా, అసలు నేను ఎలా పనులు చేసుకోగలుగుతున్నాను, ఎలా నా పనులు నేను చేసుకుంటూ ఎలా మళ్ళా అన్ని విషయాల్లో ఆదరిస్తున్నాను అని అనిపిస్తుంటది. దేవుడు మన పట్ల ఉండి ముందే సిద్ధపరచడాలు కూడా మన బలహీనతలో తొలగించి బలవంతులుగా చేసి మన కార్యక్రమాలు చేసుకోవడము, మళ్ళా దేవుని కార్యక్రమాలు చేసుకోవడము మన పట్ల ముందు ఆయన సిద్ధపరుస్తాడు. లేవను అనుకున్నాను, చర్చికి వెళ్ళను అనుకున్నాను, కానీ ఎందుకో అలా స్నానం చేసి రాగానే చర్చికి వెళ్ళాలనిపించింది, రావాలనిపించింది. పూర్తిగా నా బాడీ సహకరించకపోయినప్పటికీ కూడా చర్చిలో కూర్చున్నాను అంటే అది దేవుని కొరకు నువ్వు ఇష్టపడాలని నీకు ఉన్న సంగతి మనసులో గుర్తించిన దేవుడు నీకు సంఘానికి రప్పించినట్టుగా చేస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ వీళ్ళందరూ ఆ దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయించుకున్న వారికి అంతా, కానీ వాళ్ళకు చాలా వరకు వెళ్ళినా తన కొరకు బతకాలని నిర్ణయించుకున్నాడు కనుక తన ఎలాగైనా కాపాడుకుంటాడు తన పిల్లల్ని. ఇక ఎవరైనా కాపాడుకుంటలేదు, కాపాడుకున్నాడు. అక్కడ యాకోబు సంతానాన్ని కాపాడుకుంటలేదు, కాపాడుకున్నాడు. మరి దాన్ని కాపాడలేదు. ఎంత గొప్పది దాన్ని కాపాడడం. రాజునే మొక్కాలి తప్ప ఎవరికి నమస్కరించిన అగ్నిగుండములు వేయాలన్నాడు. ఆయన దాన్ని భయపడలేదండి. ఎందుకు భయపడంటే యోధుడు కాబట్టి, దేవుని నమ్మకం దోషం కలిగిన దేవుని కుమార్తె కాబట్టి దానిలో నా వంటి పెద్ద బ్రతుకుడు తీసుకుని చావైతే లాభం ఎలాగో వస్తాం. దేవుని నమ్మినా నమ్మకమైన వస్తాం, కానీ నమ్మకాలు కొట్టుకుంటామా? భూమిని ఆకాశాన్ని సృష్టిని కలిగించిన దేవుణ్ణి ఎవడో చంపుతానంటే, ఎవడో ఎదురు నమ్ముకుంటే చంపేస్తా, పిల్లలంతా పోషిస్తారంటే భయపడతాం. మనం ఎలాగో పోతాం, ఎలాగో మనం చస్తాం. ఆ చచ్చేది దేవుని సేవలో చావాలి, నమ్మకంతో చావాలి. అలాంటి నమ్మకాలు కురిగించుకున్నాడు. ఇక్కడ వెంటనే మరి ఆ మనసు మార్చి మరి ఈ చట్టాన్ని తీసేస్తే మనం భయపడి వెంటనే రాజు తీసి ముద్రించి
ఎవరైనా ఆ బొమ్మకు మొక్కను ఆ విగ్రహానికి మొక్కనట్లయితే సింహాల మొక్కలు పాడేస్తారన్నారు. భయపడ్డాడు కానీ భయపడలేదు. ఎలా గ్రహం తప్పకుండా యెరూషలేము తప్పు కిటికీలు తెచ్చి ప్రార్థించాడు. దానియేలు ఏ విషయంలో తప్పిదములు దొరకలేదు. దేవుని నమ్ముకున్న వాళ్ళు అలా ఉండాలి. నమ్ముకున్న కూడా ఏ విషయంలో తప్పు దొరకకూడదు. దేవునికి మనుషులకు కూడా క్రైస్తవులకు బైబిల్ చేత పట్టుకొని పోతుంది కనుక వీళ్ళు ఎలాగో తప్పు పట్టించి వీళ్ళు నమ్ముకున్న దేవుని అవమానపరచాలని చూస్తారు లోకం. ఎట్టి పరిస్థితుల్లో కంటి చూపుతోనైనా మాట చూపుతోనైనా మనం చేసే వ్యాపారం విషయంలో ఎందు విషయంలో క్రైస్తవుడు ఎవరికి దొరకకూడదు. మనం దొరకపట్టాలని చూసిన దేవుడు మనల్ని కాపాడుకున్నకు ఆయన ఏదో కూడా సిద్ధపరుస్తున్నాడు. దాని ఎందుకు పట్టించాలనుకున్నాను. నిజంగా ఎవరు భయపడకుండా మరి ఆ కిటికీలు ఓపెన్ చేశాడు. ఏం చెప్తూ ప్రార్థన చేశాడు. వెంటనే అందరూ వచ్చారు. ఇదిగో రాజా, నువ్వు పెట్టినటువంటి ఈ విగ్రహాన్ని మొక్కకుండా మన కిటికీలు తెరిచి దేవుని తన దేవునికి మొక్కలను మేము చూసామన్నారు. అవును మొక్కామన్నారు. ఎందుకు మా అంటే మేము మా యెహోవా దేవునికి తప్ప మేము ఎవరికి నమస్కరించాము అన్నాడు. నమస్కరించము అన్నాడు. వెంటనే తీసుకెళ్ళాడు. రాత్రి అంతా అలాంటి నిద్ర పడలేదు. మంచివాడే, దానియేలు గొప్పవాడే. ఆయన 21 సంస్థానాల మీద ఒక అధిపతిగా ఉన్నాడు అంటే అంత గొప్ప కళాపర్వములు బయటపరిచిన వ్యక్తి. ఇంత జనమంతా కక్ష కట్టి చంపాలనుకున్న సంగతి రాజు తెలుసుకొని బాధపడ్డాడు. రాత్రి మందు తాగుకుంటూ ఉదయం రాత్రి లేఖన తీసుకుపోయి సింహాలు వేశాడు. వేస్తే ఏం చేశాడు చూడండి. చివరి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం పేజీ నంబర్ 739. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18 నుంచి 23 వరకు చూడండి. అంతటా రాజు తన నగరులకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య మాధ్యములు జరగలేదు. అతనికి నిద్రను పట్టలేదు. ఎందుకంటే దేవుని కుమారుని సింహము లేచి పలికే మంచి వ్యక్తి. ఒక మంచి వ్యక్తి చనిపోవడం రాజుకు కూడా ఇష్టం లేదు. నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున రాజు దగ్గర లేచి సింహం గుహ దగ్గరకి త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గర రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచిందని అనుకున్నాడు. చూడండి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతని అడగగాను. దానియేలు రాజు చిరకాలం జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితే కనుక ఆయన తన దూతలు పంపించి దేవుని కొరకు విశ్వాసం ఉండి క్రమం తప్పకుండా బలంగా ఉన్న వారి పట్ల ఆయన కాపాడుకుంటాడు. తన పిల్లల్ని అది నిన్నైనా కావచ్చు, నన్నైనా కావచ్చు. అది దానియేలు జరిగినది కాదు. ఇక్కడ మనకు కూడా ఇది దానియేలు తెలుసా. నేను సింహపు గుహలోకి వెళ్ళిన తర్వాత సింహపు గుహలు గుర్రము కలిగింది. అది ఏదన్నది ఆలోచించదు. గుర్రము సింహం ఎవరైనా సరే అది వెంటనే తన గుర్రలతో తన పండ్లతో రెండుగా చీల్చేయగలరు. అలాంటిది దానియేలు సింహంలో వెళ్ళిన తర్వాత తిరిగి వస్తాను అని అసలు అనుకోలేదు. ఎలాగ వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకున్నాడు. కానీ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి చట్టానికి భయపడకుండా పెట్టిన విగ్రహాన్ని మొక్కకుండా దేవుని పట్ల నమ్మకము కలిగి ప్రతిరోజు కిటికీని ఓపెన్ చేసి యెరూషలేము తట్టు మూడు సార్లు రోజు ప్రార్థించిన విధానాన్ని బట్టి దానియేలులో ఏ రకంగా చూసినా రైట్ లెఫ్ట్ బ్యాక్ ఫ్రంట్ ఎక్కడ చూసినా ఏ తప్పిదములు కనిపించడం లేదు. ప్రజల దృష్టిలో మంచివాడు అనిపించుకుంటూ, రాజు దృష్టిలో గొప్పవాడు అనిపించుకుంటూ, దేవుని దృష్టిలో కూడా గొప్పవాడుగా ఉన్నాడు. అందుకే దూతను పంపించినటువంటి నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడింది కనుక ఆయన తన దూతను పంపించి ఇక హాని చేయకుండా వాటిని నోరు మూయించాను. రాజా, నీ దృష్టికి కూడా నేను నేరం చేసిన వాడు కాదు కదా. అంటే ఇక్కడ రాజు దృష్టిలో దానియేలు నేరం చేసిన వాడు కాదు, ఇక్కడ దేవుని దృష్టిలో గొప్పవాడు కనుక తన కొరకు బ్రతికే వారిని పిల్లలని తను కాపాడుకుంటాడు. అందుకే సిద్ధపరిచాడు. కంటికి కనిపించము, చెవికి వినపడము, హృదయమునకు గోచరము కావు కనుక ఇలాంటి విషయాలు
ఇంకా అనేకమైన సంగతులు మీరు వినాలంటే, ఇంత మంచి గొప్ప మాటలు వినాలంటే మీరు రాలేకపోతున్నారు. అది మీ కర్మ. ప్రార్థించుకున్నాను. పరిశుద్ధమైన మా కొరకు తండ్రి, మీ కర్మ నామాలకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి, నువ్వు చేసిన మేలు కంటికి కనిపించవు, చెవుకు వినిపించవు. దేవుడు వచనము మాకు కూడా తండ్రి మా జీవితంలో ఎన్నో మేలు కలిగించావు. కానీ నువ్వు ఇప్పుడైనా తెలుసుకొని ఒక దానియేలుకు సిద్ధపరిచినట్టు, ఒక యోనాకు సిద్ధపరిచినట్టు, ఒక యోసేపు కుటుంబానికి ఆహారం సిద్ధపరిచినట్టు, మాకు కూడా ఫ్యూచర్ లో మా ప్రమాదాలను మరి మా కుటుంబంతో పాటు మేము ఉండడము, మా కుటుంబంతో పాటు మంచిగా నీ సేవలో వాడుకున్నటకు ధన్యత మాకు కల్పించుటకు మీ అంత భయభక్తులు కలిగి ఆ కనిపించని నువ్వు చూపించే ఆ సిద్ధపరిచేటివి మరి మాకు కూడా కంటికి కనిపిస్తలేవు, చెవులు వినిపిస్తలేవు, అయినా మమ్మల్ని బతికిస్తున్నామని నిజంగా నమ్ముతున్నాం. కానీ అలాంటి నమ్మకం మాకు దయచేయమని రామాయణంలో జరిగిపోతుండగా నేను అక్కడ కూడా ఇలాంటి మాటలు గొప్పగా వారికి వినిపించే మంచి ధన్యత నాకు కలిగించమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తున్నాం తండ్రి. ఆమేన్. రొట్టె రాక్ష వస్త్రం త్వరగా తీసుకుని వెళ్ళిపోదాం. మీరు అందరూ ముఖాలు వేసి ఇంటికి అందులో ఉండండి.